హాయ్ ఫ్రెండ్స్, మంగళగిరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇక్కడ నుంచి చూసుకుంటే విజయవాడ వచ్చేసి 12 కిలోమీటర్లు ఉంది. సో ఈరోజు అయితే విజయవాడ కంప్లీట్ చేస్తాను. మంగళగిరి అన్ని ఆటోలు గీటోలు. రుచులు అంటే మనకు చాలా ఇష్టం కదా. సో ఆ హోటల్ అయితే నేను విజిట్ చేశాను. అక్కడ టిఫిన్ అయితే కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ మంగళగిరిలో కూడా ఎవరైనా గోదావరిలో ఉంటే మెసేజ్ చేయండి. సింక్ పెట్టాము, అక్కడ కడుక్కోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, చూసుకుంటే మొత్తం చెమట అయితే మొహం నిండంతా పట్టేసింది అనమాట. మనమైతే మంగళగిరి కూడా దాటిపోతున్నాం. వెనక చూసారు కొండ ఎట్లా ఉందో. ఆ కొండను చూస్తుంటే కొంచెం లొకేషన్ బాగుంది, పీస్ఫుల్గా. ఇది చేసే కష్టాన్ని కూడా ఇలాంటి ప్లేసులు చూసినప్పుడు అయితే మర్చిపోవచ్చు అనమాట. హ్యాపీగా ఉంటుంది. చెమట అయితే చూడండి ఫ్రెండ్స్, మొత్తం కారిపోయింది అనమాట. ఈ రూట్లోకి వచ్చేసరికి అయితే మొహం నిండా అంతా చెమట బాగా ఉబ్బు తీస్తుంది, వేడి గాలి. మామూలు వెనక లొకేషన్ కూడా చూడండి, బాగానే ఉంది. ఇంత చెమట. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ అయితే చూసారా ఎంత చల్లగా ఉందంటే నిజం. క్లైమేట్ అనేది చూడండి, లొకేషన్ అనేది చాలా బాగుంది. నిజంగా ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మంగళగిరి టు విజయవాడ రూట్ అనమాట. పీస్ఫుల్గా ఎప్పుడైతే వ్యూ కూడా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఫైనలీ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. వెనకాలంతా చూడండి, లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ అయితే విజయవాడకి అయితే చేరిపోయాను అనమాట. వచ్చేసాను. చూడండి, ఇక్కడ ఉన్న లొకేషన్ విజయవాడ. సో అయితే విజయవాడలో అయితే ఉన్నాను అనమాట. హాయ్ గాయస్, ఫైనలీ నేనైతే విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. వచ్చేసాను. సో వెనకైతే చూసారా లొకేషన్ ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది అనమాట. అక్కడ వాటర్ వస్తుంది అయితే. సో నాకైతే బాగా నచ్చింది. సో ఫైనలీ ఇక్కడికైతే వచ్చేసాను అనమాట. సో 150 కిలోమీటర్స్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది అనమాట.
ఏందో ఈ లొకేషన్లో అయితే మామూలుగా లేదు అసలు. ఇక్కడైతే చూడండి ఎంత క్లీన్ ఎంత బాగుందో. అసలు ఏంది ఈ బొమ్మలు ఏంది ఈ పక్షులు ఏందో అసలు అర్థం కాని విధంగా ఉన్నాయి అయితే. సో ఫైనల్లీ చూసేసరిగా ఫైనల్ బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసాను అనమాట. సో నేను ఒక విషయం చెప్పాలి మీకు. పార్ట్ 1 అనేది ఇక్కడికైతే ఆపేస్తాను అనమాట. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కంటెంట్ అనేది చేంజ్ అయ్యి మార్చు అంత బాగాలేదని అంటున్నారు. సో దాని గురించి కొంచెం ఆలోచించి కొంచెం టైం తీసుకొని మళ్ళీ వద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పటికైతే ఈ పార్ట్ని ఇంతటితో ఆపుదాం అనుకుంటున్నాను. సో నేను ఒక విషయం చెప్పాలి మీకు. పార్ట్ 1 అనేది ఇక్కడికైతే ఆపేస్తాను అనమాట. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కంటెంట్ అనేది చేంజ్ అయ్యి మార్చు అంత బాగాలేదని అంటున్నారు. సో దాని గురించి కొంచెం ఆలోచించి కొంచెం టైం తీసుకొని మళ్ళీ వద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పటికైతే ఈ పార్ట్ని ఇంతటితో ఆపుదాం అనుకుంటున్నాను.